ప్రభుత్వము పేదల గూడు కూలుస్తుంది. ఎవరు అంటున్నారు? కల్వకుంట్ల చంద్రశేఖరరావు ముద్దుల తనయుడు కేటీఆర్. ఈ కేటీఆర్ ఏమంటుండంటే ఈ 3 అక్షరాల కేసీఆరే లేకపోతే సప్లిమెంటరీ రాసి వచ్చినట్టుగా కేటీఆర్ తెలంగాణలో లేడు. కానీ ఈ మధ్యన ఏంటంటే తండ్రిని అడ్డం పెట్టుకొని ఈరోజు బిడ్డ కొడుకు తర్వాత హరీష్ రావు వీళ్ళంతా ఏమైపోయింది, ప్రతిపక్షానికి చేత కాకుండా ప్రజల్లో తిరిగితే జనాలు రాళ్లతో కొడతారని ఇప్పుడు లోపలుండి ఇలాంటి మాటలు మాట్లాడతారు. ప్రభుత్వము పేదల గూడు కూలుస్తుందంట. మరి వీళ్ళు 10 సంవత్సరాలు ఎన్ని గూడ్లు కూల్చగొట్టిండ్రు? ఏ ఒక్కరికన్నా ప్రతిపక్షాన్ని నిలదీశారా? పోనీ అడిగితే ఏమన్నా ఛాన్స్ ఇచ్చారా? అసెంబ్లీ బహిష్కరణ చేశారు, హౌస్ అరెస్ట్ చేశారు, తర్వాత రోడ్లు మొత్తం పర్మిషన్స్ లేవు, తర్వాత మీకున్న ఇంద్ర పార్కుల ధర్నా చౌకులు ఎత్తేశారు. ధర్నా చౌకులు మొత్తము ఎక్కడిదక్కడ ధర్నాలు చేయకుండా చేశారు, హౌస్ అరెస్ట్ చేశారు. ఏ ఒక్కరినన్నా ప్రగతి భవన్లో కలవనిచ్చారా? పోనీ ఏ ఒక్కరినన్నా సెక్రటరేట్ రానిచ్చారా? పోనీ ఏ ఒక్క కంపెనీనైనా మీరు జాబ్ హోల్డర్స్కు ఏమన్నా హెల్ప్ చేశారా? పోనీ ఏ ఒక్క విద్యార్థులకు నోటిఫికేషన్లు ఇచ్చారా? మీరు 10 సంవత్సరాలని మీ కుటుంబ పరిపాలనతో ఎంత దోసుకున్నారో ఎట్ ఏ టైం ఈరోజు భారతదేశంలో ఎలక్షన్స్ పెట్టేస్తే ఖర్చుకు సరిపోయే డబ్బు మీ ఒక్క కుటుంబ పరిపాలనలే ఉన్నది. డబ్బు ఒక్కటే కాదు, ఆస్తుల స్థిరాస్తులు పరిపాలన చేసినట్టుగా డబ్బు, తర్వాత ఫామ్ హౌజులు, తర్వాత ఆస్తులు, తర్వాత భూములు, మీ ఇల్లు, మీకు ఎవడు ఔరంగజేబు పరిపాలన టైప్లో సంపాదించుకొని ఈరోజు ప్రజలు మిమ్మల్ని తుంగల తొక్కిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించుకున్న తర్వాత అది ప్రశాంతంగా ఈరోజు 8-9 నెలలని కొంచెం కష్టపడుతుంటే మీరు 10 సంవత్సరాల పీకేసింది ఏం లేదు. కానీ ఈ రోజులలో కాంగ్రెస్ పార్టీని మీరు విమర్శించడం స్టార్ట్ చేశారు. ఇక్కడ అసెంబ్లీలో పోయి ప్రతిపక్షము మాట్లాడేది చేత కాదు. కానీ నల్గొండ పోయి క్లాక్ టవర్ దగ్గర బ్రహ్మాండంగా మీటింగ్ పెడతాడు కేసీఆర్. ఈరోజు సుందిల్ ఏంది, మెడిగడ్డ ఏంది, తర్వాత ఈరోజు నాగార్జున సాగర్ ఏంది, ఏ ఒక్కటైనా ఈ మధ్యన ఖమ్మం రూరల్లా వర్షాలు వచ్చి అల్లా కల్లోలం అయిపోతే మీరు కట్టిన వంతెనలు కాలువలు మొత్తము ఈ బడబాపులు మీ కబ్జలు ఫామ్ హౌజులు తర్వాత ఇవన్నిటికీ మొత్తానికి తెలంగాణ రాష్ట్రాన్ని నిలువున దోసుకున్నారంటే మీరు మీ కుటుంబం. కానీ ఈరోజు ప్రజలు ప్రశాంతంగా ఉండి రైతులను రాజులుగా తయారు చేసి భారతదేశంలో ఏ ఒక్కడు చేయకుండా 2 లక్షల రుణమాఫీ చేసినందుక మీ పగ? పోనీ మీకు అధికారం లేనందుక? మీరు ప్రతిపక్షంలో ఉండి ఇప్పుడుగిన మీవే ప్రతిపక్షంలో ఉన్నట్టు మీ ఫీలింగా? బుద్ధి జ్ఞానం లేకుంటే ఏంటంటే మైండ్ సెట్ లేదు మీకు. కేవలం మంచి నాయకులు ఉన్న రోజులు కేసీఆర్ని ఎవడు రానియలే. ఆ కేసీఆర్కి ఏమైపోయింది, తెలంగాణ రాష్ట్రం కావాలి రెడీమేడ్ పరిపాలన వచ్చింది. రెడీమేడ్ పరిపాలన రాగానే కొడుకును బిడ్డను అల్లుడిని అందరిని తెచ్చిపెట్టుకొని ఈరోజు తెలంగాణ రాష్ట్రం అంతా దోచుకున్నాడు. ఎందుకంటే గట్టిగా తయారైపోయారు ఇప్పుడు. ఎందుకంటే మిమ్మల్ని ఎక్కడ వంగిపోయిన చెట్లు మీరు మిమ్మల్ని చక్కగా చేయాలంటే ఎవరితోటి కాదు, ఇక అవినీతి పరులు మొత్తం అది తెలిసిపోతున్నారు. దీన్ని పట్టుకొని ఇప్పుడు మళ్ళీ మంచి అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని పట్టుకొని ప్రభుత్వం పేదల గూడు కూలుస్తుందంట. మరి ఇది పేదల గూడా నువ్వు చేసుకున్నది నారకరామగూడలో సత్యం రామలింగరాజుది మీ మిస్సెస్ శైలిమా పేరు మీద చేసుకున్నది, అది పేదల భూమి? పోని చెప్పు. ఈరోజు కూలుస్తుంటే పోనీ నాగార్జున ఎన్కన్వెన్షన్ చేసింది, అది పేదల భూమి చెప్పండి. పేదల గూడు కాదు కూలుస్తున్నది, సరి అయిన పని చేస్తున్నారు. ప్రభుత్వము ప్రజల ఆస్తులు ఎక్కడైతే ఉన్నాయో తెలంగాణ రాష్ట్రంలో కూలుస్తారు, తప్పకుండా కూలుస్తారు. ఎవరు ఏం చేసుకుంటారో చేసుకొని చట్టము న్యాయము దానికి సహకరిస్తున్నది, ప్రజలు సహకరిస్తున్నారు. మీరేం చేస్తున్నారు? దొంగలు. మీకు ఇచ్చిన అధికారాన్ని నిలబెట్టుకోలేక ఈరోజు మీరు ఓడిపోయారు. ఇంకా 3వసారి వస్తే ఈ రాష్ట్రాన్ని తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తము ఏం చేస్తున్నారు అంటే మీరు శ్రీలంకను తయారు చేస్తారు. కాబట్టి దేవుడు సహకరించలే. ఆంధ్రలో 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డిని ఎట్లయితే ఓడగొట్టిందో మేము 10 సంవత్సరాలు టైం ఇచ్చినాం. ఏంటంటే మీరు బుద్ధిమంతులు, మంచిగా చేస్తారు, ఏ ప్రాజెక్టులు తెస్తారో, ఏ వంతెనలు కడతారో, తెలంగాణ రాష్ట్రాన్ని ఎంత బాగా డెవలప్ చేస్తారో, ఈ పాపులారిటీ జనరేషన్కు కరెక్ట్గా సరిపోతుంది బీఆర్ఎస్ అని అనుకున్నాం. కానీ మీరు ఎంత దొంగలు వెళ్తారని తెలంగాణ రాష్ట్ర ప్రజలు నమ్మి మిమ్మల్ని మోసం చేయలేదు, ఓడగొట్టేసారు. అందుకే నిలువున మీరు చేసే పనులు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, నువ్వు ఐటీ శాఖ మంత్రి చేసినా, నువ్వు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ చేసినా, నువ్వు చేసిందే సప్లిమెంటరీ. మీ అయ్య గురించి వచ్చినావు తప్ప ఏదో 40 ఏళ్ళు 50 ఏళ్ళు రాజకీయంలో కష్టపడ్డది ఏం కాదు. తర్వాత ఇలా
రేవత్ కుటుంబము రాష్ట్రాన్ని దోచుకొని పంచుకుంటుంది. సిగ్గుండాలి ఆ మాట నీకే, కొంచెమన్నా ఒంటికి సిగ్గుండాలి. తినేది పరబ్రహ్మ స్వరూపం కాబట్టి ఏ ఒక్కడైనా పర్వాలేదు. ఈరోజు తిరుపతి రెడ్డికి ఏదైనా చేసినా కూల్చుమని చెప్తున్నాడు. అధికార పార్టీలా తప్పు జరగనీయకుండా, కానీ మీరు కుటుంబ పరిపాలనలో మరి అరేచి కూలగొట్టుండి, పోనీ మీవి కూలగొట్టుండి, పోనీ మీ ఫామ్ హౌస్ ఎర్రబల్లిది కూలగొట్టుండి. అప్పుడు తెలుస్తుంది పేదల గూడు కూలుస్తుందనే. వాళ్ళ పేదలకు ఇచ్చినా బ్రహ్మాండంగా బతుకుతారు. రేవత్ కుటుంబం అంటే రాష్ట్రానికి తెలియదు. ఒక్కటి చూపి నీ ముఖానికి చూద్దాం. ధైర్యం ఉంటే ఏ ఒక్కటో హైకోర్టుకు తీసుకెళ్ళి ఆర్డర్ తీసుకురా. ఒక్క సూట్ వేసి ఇంజక్షన్ ఆర్డర్ తీసుకురా. అప్పుడు తెలుస్తుంది తెలంగాణ ప్రజల దృష్టికి నువ్వు తీసుకొచ్చిన మహానుభావుడో పెద్ద గనుడో అని. కానీ అబద్ధానికి అంతు ఆధారం ఉండాలి. వారి దౌర్జన్యాలతో రియల్ రంగము కుప్ప కూలింది. రియల్ రంగం కుప్ప కూలుతుందంట. కుప్ప కూలుతుంది అది. హైడ్రా ఆంధ్ర రాష్ట్రపులు అడుగుతురు తెలంగాణలో మంచి చేస్తుంది. సిగ్గు లేకుండా మాట్లాడుతావు. బాధితులకు అండగా నిలుస్తాం. ఏం నిలుస్తావు? మొన్న పోతేనే ఖమ్మంలో హరీష్ రావును బండ్లు వలగొట్టిరు, అద్దాలు వలగొట్టిరు. ఇక నీకు గిన దగ్గరకు వచ్చింది. నువ్వు సిరిసిల్ల పోయి చూడు, తెలంగాణ అంతా తిరిగి చూడు. నీకు నోటిఫికేషన్ల కింద యూనివర్సిటీలో రానియరు, బయటికి రానియరు, కొట్టడమే స్టార్ట్. మీకు అది జాగ్రత్త పెట్టుకొని మనసులో పెట్టుకొని బయలుదేరండి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం అంతా ఈరోజు మీ మీద కక్ష సాధింపు తయారు చేసిరు కాబట్టి మీకు ప్రజల నుంచి తన్నులు తప్పాయి. బాగా గుర్తుపెట్టుకోండి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం హైడ్రా పేరిట పేదల బతుకులను రోడ్డు పాలు చేస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తారక రామారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. నీ ఆగ్రహం ఏమిటి వనికిరాదు, నీ అద్దు వరకే వనికిస్తుంది. తెలంగాణ ప్రజలు క్లారిటీగా అర్థమైపోయింది. నువ్వు చేసిన నోటిఫికేషన్ లీకేజ్ పత్రం ఏం చేసినావో ఈరోజు వాళ్ళకి నీకు తెలుసు, ప్రజలకు తెలుసు. ఈరోజు సత్యం రామలింగరాజుది నీ ఫ్రెండ్ పేరు మీద చేసి నాది కాదని నానకరామ్గూడల శైలిమ పేరు మీద చేసినావు 9 ఎకరాలు, తర్వాత 3 ఎకరాలు. ఇది ఈరోజు కూలగొట్టడానికి వచ్చేస్తే ప్రజలను ఏదో లేవదీసి గట్టిగా మళ్ళీ స్టే దొరుకుతుంది అంటున్నా, కానీ నీకు దొరికే ఛాన్సే లేదు. అయిపోయింది. తర్వాత తారక రామారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం సోదరుడు తిరుపతి రెడ్డికి ఒక న్యాయము, పేదలకు మరో న్యాయం అనే రీతిలో ప్రభుత్వ తీరు ఉందని మండిపడ్డారు. మీది అయితే చెప్పే అవసరమే లేదురా భయ్. మొత్తానికి పాడు చేసిర్రు. తిరుపతి రెడ్డి పాపం ఏ ఒక్కటి తెలంగాణలో చేసినట్టు చూపి, నీ దగ్గర ఉంటే సాక్ష్యం ఉంటే చూపి. పేదలకు మరో న్యాయం అంట. పేదలు కాదు, మీ దగ్గర న్యాయం లేదు, మీ దగ్గర ఎవరికి పర్మిషన్ లేదు. ప్రభుత్వం తీరుందని మండిపడ్డారు. పేదల ఇళ్లను కూలిసే తాము ఊరుకోబోమన్నారు. మంగళవారం తెలంగాణ స్టార్ట్ అయిన కరోనా మళ్ళీ 20లో మార్చి 22 లాక్డౌను, 20-21 మొత్తం రాష్ట్రాలే కాదు కంట్రీలే సర్వనాశనం అయిపోయి అధోగతి అయిపోయింది. ఇక 22 నుంచి కొంచెం మేల్కుందామన్న వరకల్లా ఉన్నాయని సాఫ్ సఫాయి చేసుకొని మీ ఆధీనంలో పెట్టుకోండి. 23న ఎలక్షన్ స్టార్ట్ అయినాయి. మీ టైం బాగుండి 10 సంవత్సరాలు మీరు నాశనం చేసిరని తెలంగాణ ప్రజలు కొత్త పార్టీని కాదు పాత పార్టీ అయిన కాంగ్రెస్ని గెలిపించుకురు. ఇది జరిగింది. మీ 14 నుంచి క్లారిటీగా మీరు చేసిన అరాక్రమాలు, అన్యాయాలు, మీరు చేసిన దోపిడీ ఎంత పెద్దగా చేసిండ్రంటే ఏదో రోడ్డు మీద తిరిగేటోళ్ళు ఈరోజు గట్టిగా బలాపేతం చేసుకున్నారు ఆస్తులలో. అది మీరు చేసిన కర్మ. మీ కర్మ సిద్ధాంతం ఏంటంటే తెలంగాణ ప్రజల రుణాన్ని మీకు తినే అదృష్టం దొరికింది, అంతే తప్ప ఇంకేం లేదు. తర్వాత ఇక్కడ ఉన్న విషయం ఏంటంటే ఏదో ఎమ్మెల్యే చెప్పిండు, గాంధీ చెప్పిండు, నెహ్రూ చెప్పిండు అన్న మాటలు ఏంటంటే ఇవన్నీ అర్థం లేకుండా మాటలు, ప్రజలను నమ్మించేటట్టుగా. నోటీసు డ్రామా ఆడి తిరుపతి రెడ్డి ఇల్లు కూల్చకుండా స్టే తెచ్చుకునేందుకు ప్రభుత్వం ఆయనకు సహకరించిందని కేటీఆర్ ఆరోపణలు గుప్పించారు. నువ్వు తెచ్చుకో, నీకు దమ్ముంటే. న్యాయము పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు, కోర్టు ఏం చేస్తుంది, న్యాయం చేస్తుంది. నువ్వు తెచ్చుకో. నువ్వు ఎవరిది నీదే అయితే, నీది కాదన్నప్పుడు నీకెందుకు? నీ ఫ్రెండ్ది అన్నావు కదా రెడ్డిది, నీది కాదన్నప్పుడు నువ్వు తెచ్చుకో. మరి ఎందు అంటే ఏమంటారు చూడు, చేతులు కాలినాకంటే ఆకులు పట్టుకున్నారంట, అట్లా ఉంది నీ దిగిన. మీరు అన్నీ చేసుకున్నారు, ఇంకోని చేసుకోకుండా, అంతే. కేటీఆర్ ఆరోపణలు గుప్పించారు. పేదల పిల్లలు కనీసము తమ పుస్తకాలు కూడా తీసుకునే వ్యవధి ఇవ్వని హైడ్రా అధికారులు సీఎం సోదరుడి ఇంటిని మాత్రము ముట్టుకోవట్లేదని మండిపడ్డారు. కేవలము ఇవాళ రంగనాథ్ గారు క్లియర్గా చెప్పారు, ఈరోజు ఏ దాన్ని చేస్తున్నామో తెలంగాణ రాష్ట్రంలో మాకు లిస్ట్ ఉంది, లిస్ట్ ప్రకారం చేస్తాము, ఎప్పుడు ఏవి కూల్చాలి. ఈరోజు మేము కాలేజీలు, స్కూళ్ళు అవన్నీ బఫర్ జోన్లలో FTLలో కట్టినప్పుడు దాంట్లో మేము కూలిస్తే
పిల్లలకు ప్రాబ్లం వస్తుంది అనేసి దాన్ని లిస్ట్ ప్రకారము చేస్తాం. ఎందుకంటే ఈరోజు కాలేజీలు స్కూలు 7 నెలలు చెప్పి 14 నెలలు ఫీజులు వసూలు చేస్తున్నారు. ఈ 14 నెలలల్లో పిల్లలకు ఎంత అన్యాయం జరుగుతుంది. అవి అయిపోయిన తర్వాత సీరియల్గా కూల్చడానికి రెడీగా ఉన్నారు. అంతే తప్ప బడబాపులు అన్నీ స్టేలు తెచ్చుకుంటున్నారు, వాళ్ళు కూలుస్తలేరు, మై కూలుస్తున్నారు అనేసి ఇదొక చిన్నగా క్రియేటివిటీ చేయడానికి ఇదొక డ్రామా బీఆర్ఎస్ది. అట్లాంటిది ఏం లేదు. రాష్ట్రంలో మంచి పేరున్న నాయకుడు కాదు, మంచి ఆఫీసరు ఆయన ఉన్న రంగనాథ్ గారు, ఇప్పుడు ఉన్న కమిషనర్, హైడ్రా కమిషనరు. ఎవరికి అన్యాయం జరగకుండా నీతి నిజాయితీగా ఆయనకు మంచి పేరుంది. ఆ పేరు ప్రకారమే గవర్నమెంట్ ఆర్డర్ను శిరసాయించి ముందుకు నడుస్తున్నది. ఈ సీఎం సోదరుడి ఇంటిని మాత్రం ముట్టుకోవట్లేదని మండిపడ్డారు. అయ్యేది ఉంటే రేపు చేస్తాను చెప్పండి కదా. నాకు 1 గంట 2 గంటల టైం ఇచ్చేస్తే ఇల్లు మొత్తం ఇంట్లో ఉన్న సామాన్లు తీసేసుకుంటా కూల్చేసుకోండి. మీకు ఎప్పుడైతే బఫర్ జోన్లో ఎఫ్టీఎల్లో ఉన్నదని నా ఇల్లు తెలిస్తే నేనే వదులుకోవడానికి సిద్ధమన్నాడు తప్ప మీ లేక మాట్లాడలేదు, మీ లేక ఇంకోరిని క్రియేట్ చేయలేదు. ఇది నాది కాదు, నేను లీజుకు తీసుకున్నా, నేను రెంటుకుంటున్నా. నీ కుటుంబం మొత్తం అబద్ధాల పుట్టాలని మొత్తం తెలిసింది. తెలంగాణ ప్రజలకు కంప్లీట్గా తెలుసు. కాబట్టి త్వరలో గ్రేటర్ ఎమ్మెల్యేల సమావేశము. ప్రభుత్వానికి దమ్ముంటే మంత్రి పొంగులేటి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి తదితరులు ఇల్లు కూల్చాలి. పేదలకు దిక్కు లేక నాలాలపై ఇల్లు కట్టుకుంటే కనీసం నోటీస్ కూడా ఇవ్వట్లేదు. గత ప్రభుత్వం నిర్మించిన 40,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పేదలకు ఇవ్వలేని, పేదలకు అండగా నిలిచేందుకు త్వరలో అంటే మీరు కట్టించిన ఇళ్లను తెలంగాణ రాష్ట్రం అంతా ఎక్కడెక్కడ కట్టించి మొత్తం అక్కడ కంప్లీట్గా వదిలిపెట్టడం జరిగింది. అక్కడ అందులో గడ్డి జరిగింది, గోడలు కూలిపోయినాయి. అంటే 3వ సారి మేము వస్తే మళ్ళీ ఇచ్చి ఇంకా సంపాదించుకుందాము, ఇంకా లేవదిద్దాము, ఉన్నాయన్నీ కబ్జా చేద్దామనే ప్లాన్లో పెట్టారు. కాంగ్రెస్ ఊరుకుంటుందా? అధికార పార్టీ కాబట్టి మీరు చేసిన అరాచకాలకు చూసి దానికో ఒక విధి విధానంతో ముందుకెళ్తుంది. ఇది అందుకే బీఆర్ఎస్ ఎప్పుడైతే ఈ ప్రభుత్వ పేదల గూడు కూలుస్తుందని చెప్పడము ఈ కేటీఆర్ చేసిన నియంత పాలన అన్నది కాంగ్రెస్ది కాదు. ప్రజలు చూస్తున్నారు, గమనిస్తున్నారు. ఇవన్నీ ప్రజలు ప్రశాంతంగా ఉన్నారు. ఈరోజు రుణమాఫీ అయిపోయింది. అన్నీ వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోలు రిలీజ్ చేస్తారు. తెలంగాణ ప్రజలకు ఎవరిని గెలిపించుకోవాలి, ఎవరికి ఏం చేయాలనేది కరెక్ట్గా తెలుసు. కాబట్టి ఎవరిని నమ్మాలనోగినా రాష్ట్ర ప్రజలకు గమనిస్తారు.